ఫ్రెండ్స్ గుంటూరు వచ్చాము. గుంటూరు బస్ స్టాండ్ ఇది చూడండి. ఇప్పుడే గుడి దగ్గరికి వెళ్తున్నా. హలో ఫ్రెండ్స్, ఇప్పుడే దిగాము, గుళ్ళోకి వస్తున్నాం. చూడండి, ఆ శివనామ స్మరణ వినిపిస్తుందా? దగ్గరికి వెళ్ళినాక ప్రత్యేకంగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, గోమాతలకి మేత, ఆవులకి మేత. లభించునండి. గోమాతలకు మేత, ఆవులకి మేత, భక్తులకి విజ్ఞప్తి. గోమాతలకు మేత, ఆవు సంతానాన్ని ప్రోత్సహించండి, హిందూ సంస్కృతిని కాపాడండి అని మనకి చెప్తున్నారు. గోమాతలకు మేత, ఆవులకి మేత, ఆవులు పెంచే అవకాశాన్ని లభించునండి. ఆ దైవం మనకు చాలా ఇచ్చింది, సంతోషించడానికి ఆవులను పెంచాలండి. నా ప్రయత్నంగా ఇది. ఫ్రెండ్స్, ఆవులను చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. మన బిడ్డల్లాగే చూసుకోవాలండి ఈ ఆవు సంతానాన్ని. ఈ పెంచే వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి, అప్పుడే కదా. అవి చూడండి, ఆవును పెంచుతున్నారు ఆయన. అది చూస్తేనే పవిత్రత ఇటుపడుతుంది. అలా ఉండాలి గోశాల. మనం అందరం చేస్తాము, ప్రోత్సహించాలి. గుంటూరులో శ్రీ గంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయానికి వచ్చాము కాకానండి. మిగిలిన విషయాలు చూస్తాను, చూడండి ఒక్కసారి. చూడండి ఎంత సంతోషంగా ఉందో. నా పుట్టినరోజు మీ దీనులు కావాలి. ఇప్పుడు స్కూల్లో పార్టీలు తీసుకుంటాము. సరే ఫ్రెండ్స్, స్కూల్లో పార్టీలు ఇస్తాను. ఇలా కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. చాలా సంతోషంగా ఉంది. గోమాతని పూజించడం అంటే చేతులెత్తి నమస్కారం చేయటం కాదు, అటు పొట్ట నింపండి. తర్వాత ఆ పొట్ట నింపే వాళ్ళ పొట్ట నింపండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి గో సంరక్షణ అవుతుంది. గోవుల్ని సంరక్షించాలంటే ముందు వాళ్ళని సంరక్షించాలి కదా, వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి కదా. అలాగే పెంచండి అంటే ఏం పెట్టి పెంచుతారు ఫ్రెండ్స్? ఏదో ఒకటి ఇవ్వాలి కదా మన వంతుగా. అందుకోసమని నా ప్రయత్నంగా ఇక్కడికి వచ్చాను. గోమాత ఆశీర్వాదాన్ని తీసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, సుబుద్ధిది ఎంత బాగుందో చూడండి. వచ్చి పారిపోయి చదువుకున్నామని ఏదో చిన్న పెద్ద ఉద్యోగాలకు వెళ్ళి మళ్ళీ పల్లెటూరులో చూడాలని వ్యామోహంతో ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడు పండుగ వస్తాయా, ఎప్పుడు మనం చూస్తామా అని చెప్పి వస్తూ ఉంటాం ఫ్రెండ్స్. చాలా పండుగల కోసం ఎదురు చూస్తాం. పండుగల కోసం కాదు ఫ్రెండ్స్, మనం కల్పించుకోవాలి, తీరే కల్పించుకొని రావాలి. ఇలా వచ్చి మన సంస్కృతి సాంప్రదాయాన్ని చూసుకోవాలి, ముచ్చుకోవాలి. ముందు తరాల వాళ్ళకి మనం ఏమనిపిస్తాం? ముందు తరాల వాళ్ళకి మేము ఇలా ఉన్నాము, మీరు కూడా ఇలా చేయండి అని చెప్పాలి కదా. చెప్పాలంటే ముందు మనం చేయాలి కదా. మనం చేస్తే, నేను చేస్తే నా పిల్లలకి చెప్పచ్చు. అవునా ఫ్రెండ్స్? అందుకోసమని ఈ గోమాతల్ని అమ్మమ్మ నీకు ఆపో రావాలి. సరే ఉంటాను ఫ్రెండ్స్, మళ్ళీ తీస్తా. స్వామివారి దగ్గరికి వెళ్ళి చూస్తా. మనకి గీతాంజలిలో రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తారు, మనం అందరం చదువుకున్న వాళ్ళని చదువుకోని వాళ్ళని చాలామంది ఉన్నాము. విగ్రహంలో మాత్రమే దేవుణ్ణి చూస్తే అది దైవభక్తి కాదు. అన్ని జీవుల్లో కూడా దైవభక్తిని మనం చూడాలి, ప్రదర్శించాలి. ఆ పరమాత్మ అన్నిట్లో ఉన్నాడని చెప్తాము. అందుకే అణువు అణువున వెలసిన దేవా, కను వెలుగై మమ్ము నడిపించరావా. అణువు అణువున
వెలసిన దేవా కను వెలుగై మము నడిపించరావా అణువు అణువున వెలసిన దేవా. కాబట్టి ప్రతి అణువులో ఉన్నాడు స్వామి, నీలో నాలో ప్రతి జీవిలో. ముఖ్యంగా ఆవుల్ని కాపాడండి, ఆవుల్ని రక్షించండి, మనల్ని మన సంతానాన్ని రక్షించుకున్నట్టు అవుతుంది. ఉంటాను ఫ్రెండ్స్, నమస్తే. ప్రవేశిస్తున్నాము, ఎంత సంతోషంగా ఉందో. అక్కడ ఆ చిన్న పెద్ద షాపులు లోపల వీడియో తీయనీరంట, ఇచ్చిన వరకు నేను తీస్తాను. గుడి తలుపులు 5ంటికే తీశారంట. నేను గుంటూరు నుంచి రావటం లేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, కొబ్బరికాయల దుకాణానికి వచ్చామండి. అందరిని ప్రోత్సహించాలి, భక్తి పేరుతోటి అందరినీ ప్రోత్సహించాలి, అన్ని వృత్తుల్ని ప్రోత్సహించాలి. ఇదే నా ప్రయత్నం. కొబ్బరికాయ అక్కడ పెద్ద ఆయన సాక్షాత్తు రాఘవేంద్ర స్వామిలాగా కూర్చొని ఉన్నారు. సార్ మాట్లాడదాం. నమస్తే అండి, మీ పేరేంటండి? మీదేనా షాపు? అయిందా? సార్ ఒకసారి తీరా. ఈ కొబ్బరికాయలు పట్టుకెళ్తున్నానండి స్వామివారికి అని తీసుకెళ్తున్నాను ఫ్రెండ్. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా గుడికి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్లో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం అనుకుంటే ఆ శివయ్య ఇటు నడిపించుకున్నాడు. మన ఏకాదశికి కూడా అంతే, చూసాం కదా. నేను కావాలని వెళ్ళలేదు, అప్పుడప్పుడు అనుకొని ఏకాదశికి హరిహర క్షేత్రానికి వెళ్ళాను. ఈరోజు ఇక్కడ కాకాని శ్రీ గంగా సమేత బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి గుంటూరులో. ఒకసారి వీలైతే మీరు కూడా దర్శించడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఉంటాను, మీ వెంకటరత్నం. ఇక్కడ చూడండి, సాక్షాత్తు పెద్ద ఉన్నారు, అది చూపించండి సార్. రాఘవేంద్ర స్వామిలాగా అనిపిస్తున్నట్టు భక్తిభావం. అంటే మన వేషధారణే మనకి గౌరవాన్ని తెచ్చిపెట్టింది, మన వేషధారణే మనకి గౌరవాన్ని తెచ్చిపెట్టింది అని తెలియజేయటమే నా ప్రయత్నం. మన వేషధారణ కూడా బాగుండాలి. ఉంటాను ఫ్రెండ్స్, వెళ్దాం ముందు.